నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ మౌలిక వసతుల కమిటీ సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందుతుందని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ తెలిపారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముంబైలో జరిగిన బీసీసీఐ బోర్డు 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కమిటీ సభ్యులుగా ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సానా సతీష్ బాబును ఎన్నుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచనను ఆరోగ్యకరంగా మార్చే ఔషధం క్రీడలు అన్ని అందు క్రికెట్ ముఖ్యమన్నారు. క్రికెట్ రంగమంతా ఉత్తరాదికే పరిమితమైందని, ఇటువంటి పరిస్థితుల్లో సతీష్ బాబు కమిటీ సభ్యుడిగా నియమితులు కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలో కొత్తగా స్టేడియంల నిర్మాణం, ఉన్న మైదానాలు, ఆధునీకరణ, శిక్షణ సదుపాయాలు ఏర్పాటు, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వగల వేదికల అభివృద్ధి రాష్ట్రంలో మరింత పెరగనున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా క్రీడల అభివృద్ధికి పాలసీ రూపొందించిందన్నారు. దీని ప్రకారం ఇప్పటివరకు ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లను 2% నుంచి 3కు పెంచిందన్నారు. ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి నగదుతో పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వనుందన్నారు. క్రీడా రంగంలో ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అడబాల తెలిపారు. అందరికీ నమస్తే అండి. బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు మన ప్రీతమ నాయకులు సానా సతీష్ గారు కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది రాష్ట్రానికి ఒక గర్వకారణం. మరి ఏదైనా ప్రజల ఆరోగ్యాన్ని, ఆలోచనలను ఆరోగ్యకరంగా మార్చే శక్తి ఒక్క ఔషధం, ఒక్క క్రీడా రంగానికి ఉంది. అందులో ముఖ్యంగా క్రీడల్లో క్రికెట్ రంగం మరింత ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించింది. క్రికెట్ పోటీలు జరుగుతున్నాయంటే ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి ఉంది. అటువంటి క్రికెట్ రంగానికి మరి సానా సతీష్ బాబు గారు కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం వలన మన రాష్ట్రంలో కొత్తగా క్రికెట్ స్టేడియంల ఏర్పాటు, ఉన్న క్రికెట్ స్టేడియంలు అభివృద్ధి చేయడం, అదేవిధంగా మరి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు కూడా మన రాష్ట్రంలో జరిగే అవకాశం మరింత ఎక్కువగా పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా క్రికెట్ యొక్క క్రీడలను మరింత ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు ఆయన తీసుకుంటాననేది ఎటువంటి సందేహం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి మరి కొత్త పాలసీని రూపొందించింది. ఒలింపిక్లోను కానీ ఏషియన్ గేమ్స్లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తుంది. అదేవిధంగా మరి ఉద్యోగాలు అంటే ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడాకారులకు మరి ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు ప్రస్తుతానికి 2% రిజర్వేషన్లు అయ్యి దాన్ని 3% కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలో రూపొందించడం జరిగింది. ఇలాగా ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి సానా సతీష్ బాబు గారు ఒక ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా క్రికెట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. అది మరి అదేవిధంగా ఇప్పుడు దాకా క్రికెట్ రంగం అంతా కూడా ఒక ఉత్తరాదికే పరిమితమైంది. అటువంటి స్థాయి నుంచి వేళ మన రాష్ట్రం నుండి సానా సతీష్గా ఎంపిక కావడం మన రాష్ట్రానికి ఒక గర్వకారణంగా మనం అందరం కూడా భావించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సానా సతీష్ గారు మరోసారి అభినందనలు తెలియపరుస్తున్నాను. సరస్వతి అవతారంలో అమ్మవారు 500 మంది పిల్లలకు సరస్వతి పూజ. దేవీ నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు సరస్వతి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం శేషాద్రి నగర్లో వెలిసిన శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా 500 మంది విద్యార్థులచే సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఆలయ నిర్వహణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లింగం రవి, ఆలయ గౌరవ అధ్యక్షులు పెద్ద సత్యం మరియు కాలనీ సెక్రటరీ డీకే వరప్రసాద్లు మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది కాలనీవాసులకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ రోజు సరస్వతి పూజ విద్యార్థులతో నిర్వహించామని, వారికి బుక్స్, పెన్స్, అమ్మవారి ప్రతిమ, పసుపు కుంకుమలతో విద్యార్థులచే ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు తల్పులమ్మ, లింగం సతీష్, సిహెచ్ విఎస్ రామారావు, లింగంపట్నం సిహెచ్ వీరకుమారి, లింగం కీర్తి, సత్యనారాయణ, కుమారి, కమల, శ్రీదేవి, ధనలక్ష్మి, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. నా పేరు పెదసెచ్చు. నేను రిటైర్డ్ లెక్చరర్ని. రాయుడిపాలెంలోనే నివాసం ఉంటున్నాను. బాలకనకదుర్గాదేవి గుడి ఆలయం దగ్గరలోనే నేను నివాసం ఉంటున్నాను. గత
25 సంవత్సరాలుగా ఈ రాయుడిపాలెంలో వెలిసినటువంటి శ్రీ బాల కనకదుర్గాదేవి ఆలయమందు శరన్నవరాత్రి ఉత్సవాలు అతి ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాల్ని పెంచుకుంటూ సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాల కళని పోషిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు 22వ తారీఖున ప్రారంభించి 8వ రోజుకి ప్రవేశించాం. ఈరోజు అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సరస్వతీదేవి పూజని నిర్వహిస్తున్నాం. సుమారు 450 నుంచి 500 వరకు వచ్చారు. మేము 200, 250 అనుకున్నాం, కానీ మా అంచనాకి మించి చాలా ఎక్కువ మంది అత్యధిక సంఖ్యలో బాలలు, వారి పేరెంట్స్ కూడా వచ్చారు. మరి ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా, ఇంత ఆనందంగా జరగడానికి మరి కారకులైనటువంటి మా ఆలయ కమిటీ సభ్యులకు, మరి ఇచ్చేసినటువంటి ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రణస్థలం మండలం కోటపాలెంకి చెందిన బత్తుల గోపికి చెందిన పురి ఇంట్లో సోమవారం ఉదయం నాగుపాము వలలో చిక్కుకొని హల్చల్ చేసింది. దీంతో భయంతో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ భాషకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకొని వలలో చిక్కుకున్న పామును పట్టుకొని గాయాలకు పసుపు రాసి అనంతరం డబ్బాలో బంధించి నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. అది ఎవరు చూడకంటే ఎవరిని అందం బాగా మీద కాలు పట్టి పుడుతుంది. నిన్న ఎప్పుడో ఉండిపోయింది. లేదు లేదు, ఇప్పుడే వచ్చింది. ఒక పిల్ల చూసారు ఇప్పుడే. కలిసిందే అభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్రమ అరెస్టు. మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోమటేశ్వరరావు అక్రమ అరెస్ట్. నియోజకవర్గం అభివృద్ధిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసి మైలవరం సీఐ ఆఫీసుకు తరలించిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్. మైలవరం సీఐ ఆఫీసుకు చేరుకున్న జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్. మాజీ మంత్రి జోగి రమేష్ ను మైలవరం సీఐ కార్యాలయం ఎదుట అడ్డుకున్న పోలీసులు. జైలులో లేదా సోషల్ మీడియా పోస్ట్ ఏదైనా పోస్ట్ ఏది పోస్ట్ డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం అట్లా అని చెప్పి ఎవడో పోస్ట్ ఇస్తే ఎవడో కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తే అరెస్ట్ చేసి ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి, లేదా జైలు పెట్టండి. ఇందులో ఏముందో చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ పంపిస్తుంది ఎస్పీ గారికి డిపార్ట్మెంట్ చక్కగా మీరు మేము బాయ్ అనేది ఇంట్లో వెళ్ళాలి. అధికార పార్టీకో తెలుగుదేశం పార్టీకో చంద్రబాబుకో లేకపోతే ఇక్కడ ఉన్నాడు ఎవరు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారారు. మరి మీకు మాకు
దయచేసి మీరు ఆ కౌంట్ కోటేశ్వరాన్ని పంపిస్తే ఇక్కడి నుంచి బయలుదేరారు. మీ సీఏ గారు కూడా మాట్లాడారు. లేదంటే మరి నిధులు ఏమన్నా బాట కంపెనీ ఎవరు ఇచ్చారండి? కంప్లైంట్ కంప్లైంట్ చేసేస్తాను. నేను కూడా ఇస్తున్నా బాలకృష్ణ చేసి నేను కూడా బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. మా లీడర్ ఇచ్చాడని చెప్పి చేస్తారా? బాధ్యత రాయించిన మీడియా మిత్రులు కూడా ఉన్నట్టున్నారు. చూపించండి, మీడియా మిత్రులు చూపించండి. ఇప్పుడు ఎవడో పరిమాణంలోడు మీరు నారెడ్డి కంప్లైంట్ ఇచ్చి వేసేస్తారంట. చెప్పండి చెప్పండి. ఎంత దారుణం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఏ అధికారి సార్ ఒకటేనండి, ఎటువంటి అధికారైనా ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. దయచేసి ఆలోచించండి. మీరు ప్రజల మధ్య ఉండాలి, ప్రజలు మద్దతు పొందాలి, ప్రజలతోనే ఉండాలి. ఎవడో చెప్పాడని చెప్పి ఏం జరిగింది? ఆసియా కప్ ఫైనల్లో తాను ధరించిన టోపీని ప్రేమతో మంత్రి లోకేష్కు ఇస్తానని టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ అన్నారు. లోకేష్ అన్న నీకో బహుమతి అంటూ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆ బహుమతికి లోకేష్ ముగ్ధుడయ్యారు. తమ్ముడు తిలక్ ఆ బహుమతి నాకెంతో ప్రత్యేకమంటూ ఎక్స్లోనూ స్పందించారు. ఇండియాకు వచ్చిన తర్వాత తిలక్ వర్మ చేతుల మీదుగానే క్యాప్ తీసుకుంటున్నారన్నారు. కాగా పాక్తో మ్యాచ్లో తిలక్ పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. Dear Lokesh, lots of love. This for you. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్ వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిత్యం అలలతో ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా 500 మీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయింది. ఒండ్రుమట్టితో తీర ప్రాంతం నిండిపోయింది. మోకాల లోతు ఒండ్రుమట్టితో నిండిపోవడం మునుపెన్నడూ చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హాయ్ ఫ్రెండ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం. ఇది బంగాళాఖాతం. ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు. ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు, ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంది చెప్పారు. మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి, మోకాళ్ళ లోతు రాగిడి. సముద్రం పక్కెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుతో ఉంటే రాగిడి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మోకాళ్ళ లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా
వేయటం, ఈ సముద్రం ఇంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా ఉందో. కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి మేము వెళ్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం. ఇంకా వాక కూడా లేదు. ఎప్పుడు కూడా ముసముసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడు కేటం వచ్చి ఊరు ముంచెత్తదని భయపడి ఈ బంగాళాఖాతం మరి ఈరోజు ఎంత నిమ్మలం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది. పంటలు కూడా ఆపేయటం జరిగింది. అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలం అయిపోవటం చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కోరమండల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 12,000 మందితో సహా అన్న సత్పరణ. కోరమండల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాతాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహా అన్న సత్పరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం కోరామండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ దగ్గర వన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోరమండ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాతాల శ్రీనివాసరావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబు, కోరామండల్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ పాత వెంకటనాయుడు మరియు యూనియన్ అధ్యక్షుడు పాతాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతిపెద్ద కర్మాగారమైన కోరమండల్ ఫెర్టిలైజర్స్ మురగప్ప గ్రూప్స్ ఆధ్వర్యంలో రైతే రాజుగా డిఏపీని అందిస్తూ ముందుకు పోతున్న కోరమండల్ కంపెనీ సహకారంతో ఈరోజు మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గత 4 ఏళ్లుగా ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పెంచుకుంటూ పోతున్నామని, ఈరోజు 12,000 మంది పైచిలుకు భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని, అదేవిధంగా మాకు సేకరించిన వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు, ట్రెజరర్ కె లక్ష్మణ్, కార్మిక నాయకుడు మాదారపు వీరభద్రరావు, యూనియన్ నాయకులు, సభ్యులు, కోరమండల్ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. గట్టి ఆగదు. మా జీతాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోండి, షాప్ కమిటీని వేడుకున్న సిబ్బంది. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో షాప్ కమిటీ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన బాధితులు కమిటీ ముందు గత 15 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు ముందు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలయోగి స్టేడియంలో పనిచేస్తున్న వీరన్న, గుబ్బల జ్యోతి మరియు గుబ్బల పుల్లారావులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు పైబడి ఇక్కడ పనిచేస్తున్నామని, 1,000 రూపాయల జీతం తీసుకుని ఇప్పుడు 15,000 వరకు పెరిగిందని, అయితే పెరిగిన జీతాన్ని తగ్గించి ఇస్తానంటున్నారని, అంతేకాకుండా గత 15 నెలలుగా జీతం కూడా ఇవ్వలేదని, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని షాప్ కమిటీ ముందు తమ బాధను విన్నవించుకున్నారు. కుటుంబ పోషణ కూడా కష్టమవుతుందని, నా భార్య ఆరోగ్యంగా లేదని, మందులు కూడా డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఎప్పటికైనా మా గోడును విని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. పేరన్న పేరండి, అమలాపురం బాలయోగి స్టేడియంలో చేస్తున్నామండి. అప్పుడు మేము దగ్గర 20 సంవత్సరాలు చేస్తున్నామండి. మాకు 1,000 రూపాయలు శాలరీ, ఫస్ట్ శాలరీ అనుకున్నామండి. ఆ కొంచెం అలాగే పెంచితే 3700 అండి. ఆ తర్వాత 6700, ఆ తర్వాత 12,000 చేశారండి. ఆ తర్వాత 15,000 చేశారు. మొన్నండి జగన్ వచ్చిన ప్రభుత్వం 15,000 చేశారండి. ఆ 13 నెలలు శాలరీ లేవు సార్. శాలరీకి అడుగుతుంటే అవి రేపు వచ్చేస్తాయి, మాకు వచ్చేస్తాయి. మొన్న ఈ 15 ఏళ్ళకి ఏం చేశారంటే 8,000 కొట్టారండి వీళ్ళకి.
నేను ఒకసారి నాకు బాధ వచ్చేసండి అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో అడిగారండి అమలాపురం బాల స్టేజ్లో జీతాలు ఇవ్వనండి. అందుకే ఆపేరు మా జీతాలు ఇప్పుడు కూడా లేదండి. మొన్న 22వ తారీఖుని శాప్ చైర్మన్ కలిసానండి. లోకేష్ పిఏని కూడా కలిసి వెళ్ళండి. ఎంత పిల్లలు ఒంట్లో మా ఇళ్ళకి ఒంట్లో పోవట్లేదు సార్. కొంచెం నరాల వీక్నెస్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఇవి రేపు వచ్చేస్తా మాపు వచ్చేస్తా ఇవి రేపు బోర్డు మీటింగ్లు పెట్టి ఇచ్చేస్తాం డబ్బులు అన్నారు కానీ సార్ ఇవాళ ఇప్పుడు మాట రాలేదండి. మా ఊరికి కూడా రాలే చేస్తానండి. వీళ్ళకి ఏదో దీంట్లో తీసుకుని చేస్తారు వీళ్ళకి రావాలండి. మాకు ఇంకా అది కూడా లేదు నాకండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. 2 ఆడపిల్లలు నాకండి. ఇంకా అయిపోయింది నా వయసు ఇప్పుడు 54, 55 వచ్చేసిందండి. ఇంక ఈ దేంట్లో చేయడం కూడానండి. నమ్ముకుని దీని ఉన్నామండి 20 సంవత్సరాల నుంచి అండి. ఏదైనా అడుగుతుండే అదిగో వచ్చేస్తాయి ఎవరైనా అడుగుతారు ఇలా చెప్తున్నారు సమాధానం అండి. మేము పెట్టలేదు మేము చేయలేదు 8,000 మాట్లాడలేదు అన్నాడు. మాకు మాత్రం 8,000 కూడా మాకు వేయలేదండి. వీళ్ళకి వేసారండి 1 నెల అండి. నాకు 13 నెలల నుంచి అండి 15,000 చెప్పనండి వస్తుంది సార్. అది సార్ న్యాయం కావాలన్నా సార్. అది సార్ కరపమండలం నుంచి కాకినాడ సిఎస్సి వస్తుంది 25 కిలోమీటర్ల నుంచి వస్తుంది. నాకు 150 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఇలా 15,000కి 8,000 ఇస్తామంటున్నారండి. 6,000 తగ్గించేసింది. అలా అయితేనే రండి 7,000 తగ్గించేసాం అని అంటున్నారు. మొన్న నెల 8,000 కొట్టారు సార్. తీసుకోలేదండి 8,000 అదేనా మాకు న్యాయం చేయాలి సార్. మా పర్మిట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.